హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ప్యాషన్ కార్ యూట్యూబ్ ఛానల్. అండ్ ప్రజెంట్ ఇంకో వెహికల్ చూస్తున్నాం మనము. ఇది వచ్చేసి హోండా సిటీ VXMT టాప్ మోడల్ అండి. దీనిలో మనకి ఆప్షన్స్ ఉన్నాయి. ఏమేమి ఆప్షన్స్ అంటే అవి వచ్చేసి మనకి దీనిలో మెయిన్గా సన్ రూఫ్ ఉంది. అండ్ టాప్ ఎండ్ మోడల్ VXMT. దీనిలో మనకి మొత్తం 4 వేరియంట్స్ వస్తాయి. ఒకటి వచ్చేసి E వస్తుంది, ఒకటి వచ్చేసి S వస్తుంది, S తర్వాత SV వస్తుంది, SV తర్వాత V వస్తుంది, V తర్వాత VX వస్తుంది. VXలో మనకి ఏంటంటే సన్ రూఫ్ వస్తుంది. సన్ రూఫ్ 4 అలాయ్ వీల్స్ ఉంటాయి. అండ్ ఫాగ్ ల్యాంప్స్, డీఫాగర్, ఆటోమేటిక్ AC కంట్రోల్, రివర్స్ కెమెరా, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ మనము ఎక్స్టర్నల్ అవుట్లుకింగ్ చూసుకుందాము. ఎక్స్టర్నల్ అవుట్లుకింగ్ అయితే చాలా సూపర్గా ఉంది. వెహికల్ కలర్ కూడా చాలా బాగుంది. ముందర లుకింగ్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి 2014 మోడల్ అండి. పెట్రోల్ వెహికల్ అయితే నీట్ గుడ్ కండిషన్లో ఉంది. అండ్ ఎక్స్టర్నల్ అవుట్లుకింగ్ కూడా చూడండి, చాలా బాగుంది వెహికల్. సెడాన్ వెహికల్ ఎవరికైనా సన్ రూఫ్ వెహికల్ కావాలనుకుంటే ఈ వెహికల్ని చూడొచ్చు మీరు. దీనిలో మెయిన్గా మనకు సన్ రూఫ్ కూడా ఉంది అండ్ అలాయ్ వీల్స్ కూడా ఉన్నాయి. ఎక్స్టర్నల్ అవుట్లుకింగ్ చాలా బాగుంది. మీరు బ్యాక్ సైడ్ చూసినట్టయితే కూడా హోండా సిటీ VX అంటే టాప్ మోడల్. ఇక్కడ మనకు వేరియంట్ కూడా ఇచ్చాడు. ఐవిటెక్ ఇంజన్ ఉంటుంది అండ్ ఇంజన్ పవర్ఫుల్ ఉంటుంది. అండ్ వెహికల్ అయితే చాలా స్మూత్ ఉంటుంది. పెట్రోల్ వెహికల్ కాబట్టి ఎలాంటి సౌండ్ కూడా రాదు. మనకి ఇక్కడ సెన్సార్ బటన్ కూడా అవైలబుల్ ఉంది. సెన్సార్స్ యూజ్ చేసి మనము డిక్కీని కూడా ఈ విధంగా లిఫ్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బూట్ స్పేస్ చూసినట్టయితే చాలా స్పేసియస్గా ఉంది. లాంగ్ వెళ్ళే వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది. అండ్ స్టెప్నీ కూడా చాలా బాగుంది. అండ్ చాలా తక్కువగా యూజ్ చేశారు. వెహికల్ వచ్చేసి చాలా నీట్ గుడ్ కండిషన్లో ఉంది. అండ్ మొత్తం ఎక్స్టర్నల్ అవుట్లుకింగ్ చూస్తే చాలా నీట్గా ఉంది. అండ్ ఒకసారి మీరు చూసినట్టయితే ఇంటర్నల్ పరంగా కూడా చూద్దాము వెహికల్స్ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయని. నేను చెప్పాను కదండి, ఇంటర్నల్ పరంగా దీనికైతే టాప్ ఎండ్ మోడల్ కాబట్టి మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఉన్నాయి. ఒకటి డ్రైవర్కి, ఇంకొకటి కో డ్రైవరు. అండ్ అలాగే ఇక్కడ మనకి టచ్ స్క్రీన్ ఉంది. ఇంజన్ పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది. ఆటోమేటిక్ AC కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. అండ్ అలాగే మీకు ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను వెహికల్. మనకు సన్ రూఫ్ కూడా ఉంది. చాలా స్మూత్గా ఉంది. పెట్రోల్ వెహికల్ కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే సన్ రూఫ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనకి ఇక్కడ బటన్ ఉంటుంది. డైరెక్ట్గా సన్ రూఫ్ ఓపెన్ అయింది. సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ అలాగే ఇట్లా క్లోజ్ చేస్తున్నాను మీకు. అలాగే ఈ విధంగా క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ వెహికల్ అయితే చాలా నీట్ గుడ్ కండిషన్లో ఉంది. అలాగే స్టీరింగ్లో మనకి ప్లస్ వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి పుష్ స్టార్ట్ బటన్ అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఆటోమేటిక్ AC కంట్రోల్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఆటో మోడ్ ఇవన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి. అండ్ AUX, USB, పవర్ అవుట్లెట్ అండ్ ఆర్మ్ రెస్ట్ ఇవన్నీ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు కస్టమర్స్ కూడా. అండ్ అలాగే మిర్రర్ ఫోల్డింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకి. ముందర ఇంత స్పేసియస్గా ఉంది. లెగ్ రూమ్ ఉంది, చాలా ఫుల్ మ్యాటింగ్తో లెగ్ రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. వెహికల్ వచ్చేసి ఎవరికన్నా సన్ రూఫ్ వెహికల్ కావాలి హోండా సిటీలో అంటే ఈ వెహికల్ మన దగ్గర అవైలబుల్ ఉంది ప్రజెంట్ అయితే. వెనకాల మీరు ఒకసారి చూసినట్టయితే వెనకాల కూడా చాలా నీట్గా ఉంది. 3 మెంబర్స్ ఈజీగా కూర్చోవచ్చు. స్పేసియస్గా ఉంది వెహికల్. పుష్ స్టార్ట్ బటన్ ఉంది కాబట్టి మళ్ళీ మనకి ఇంజన్ ఆఫ్ చేస్తున్నాను. చాలా సైలెంట్గా ఉంది. ఇంజన్ అయితే చాలా బాగుంది. స్పేసియస్గా ఉంది. వెహికల్ చూసారు కదండి, సన్ రూఫ్, 2 ఎయిర్ బ్యాగ్స్, అలాయ్ వీల్స్, ఆటోమేటిక్ AC కంట్రోల్, ఫాగ్ ల్యాంప్స్, డీఫాగర్ ఇవన్నీ కూడా చాలా నీట్గా ఉంది. అండ్ అలాగే ఇది వచ్చేసి 2014 మోడల్ అండి. 2014 మోడల్. 66,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. VX టాప్ ఎండ్ అండ్ వెహికల్ నీట్ గుడ్ కండిషన్లో ఉంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి 6,35,000 కోట్ చేశారు. ప్రైస్ నెగోషియేషన్ ఉంటుంది. సో వెహికల్ చాలా నీట్ గుడ్ కండిషన్లో ఉంది. దీనికి ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేయబడుతుంది మీకు.
సో ఎవరికైనా ఫైనాన్స్ కావాలంటే కూడా డీటెయిల్స్ అడిగి కనుక్కోవచ్చు మీరు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.